ఆరాధించడం అనేది విశ్వాస జీవితంలో గొప్ప ఆధిక్యతగా ఉంటుంది. परमेश्वर की आराधना करना विश्वासी के जीवन में वो बहुत बड़ा सौभाग्य है। కాబట్టి సంఘంలో ఆయనకు అన్ని విషయంలో ప్రాముఖ్యత కలిగి ఉండాలని తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభుని గురించి మరి సెలవిచ్చి ఉంటున్నాడు. और सारा जो प्रमुखता है प्रभु पिता परमेश्वर प्रभु यीशु मसीह के द्वारा सब कुछ जो है हमको प्रकट किया हुआ है। వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఆలయంలో ఉన్నవన్నీ కూడా ఆయనకే ప్రభావము అని చెప్పుచుంటున్నాయి. और मंदिर में जो कोई बातें है सब कुछ परमेश्वर के प्रभाव के लिए करके लिखा गया है। ఆయన ఆలయంలో ఉన్నవి వస్తువులు కాదు కానీ उसके సజీవమైన రాళ్ళుగా దేవుడు మనలను ఆయన ఆలయముగా మనల్ని కట్టి ఉంటున్నాడు. పరిశుద్ధమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆలయముగా ఆయన మనల్ని కట్టి ఉంటున్నాడు. और मंदिर में वस्तुओं के नायक नहीं, लेकिन परमेश्वर ने हमको जीवित पत्थर के समान उसके मंदिर में जो है हमको बनाया हुआ है। కాబట్టి మనము మన యొక్క ఉనికి మన సమస్తము కూడా ఆయనకు మహిమ తీసుకొని రావాల్సినదిగా ఉంటుంది. देखिए हमारा जो छाप है किसी प्रकार से हर एक रूप में परमेश्वर के नाम की महिमा को लेकर आना है। ఇశ్రాయేలు స్థుతుల మీద ఆయన ఆసీనుడైన వాడుకుంటున్నాడు. इज़राइल के स्तुति गान पर परमेश्वर सिंहासन है। కాబట్టి ఈ యొక్క పునరుద్ధాన దినమందు ప్రభు దినమందు ఆయనే సింహాసనాసీనుడుగా మన మధ్యలో ఉంటున్నాడు. आज पुनरुत्थान के दिन में इस पवित्र दिन में परमेश्वर ही सिंहासन पर विराजमान है ఆయన ఒకడే ఘనత మహిమ ప్రభావము పొందనర్హుడుగా ఉంటున్నాడు. और वो एकमात्र केवल है जो सारा आदर महिमा प्रभाव को रखता है। ఈ ఉదయకాలం ప్రభు నువ్వు ఆరాధించటకు మునుపు దేవుని వాక్యంలో నుండి కొన్ని లేఖన భాగం మనం చూసుకుంటాం. और इस सुबह समय में आराधना करने से पहले वचन भागों में से कुछ वचन भागों हम पढ़ेंगे। ఆయనను ఎరిగి ఆరాధించటం అనేది అదెంతో శ్రేష్టమైన విషయం. उसको जानकर उसकी आराधना करना ये बहुत ही श्रेष्ठ बात है। అందుకే సమరయ స్త్రీతో ప్రభు అన్నాడు, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. इसलिए प्रभु यीशु मसीह सामरी स्त्री से कहता है कि जिस बात के बारे में तुम्हें पता नहीं है उसके विषय में तुम आराधना कर रहे हो। అయితే మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధించువారం అంటున్నాడు. लेकिन कहता है कि हम जिसके पता है उसकी हम आराधना करते हैं। దేవుని వాక్యము దేవుని యొక్క ప్రత్యక్షతను మనకు అనుగ్రహించేదిగా ఉంటుంది. परमेश्वर का वचन परमेश्वर के प्रत्यक्षता को वो दर्शाता है। ప్రత్యక్షత విజన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రత్యక్షతను ఇచ్చేదిగా ఉంటుంది. और परमेश्वर का जो प्रकटीकरण है परमेश्वर वो इसमें बताता है ఆయన ఎలాంటి వాడు, वो कैसा है, ఆయనకు గుణగుణాలు ఏంటి, उसके सारे गुण कैसे हैं, ఆయన గొప్పతనం ఏంటి, उसकी महानता क्या है, ఇదంతటిని కూడా మనం దేవుని యొక్క వాక్యంలో నుండి చూడవచ్చును. ये सारे बातें परमेश्वर के वचन में हम देख सकते हैं। అందుకే మనం ఎరిగి ఆయనను ఆరాధించు ఆధిక్యతను కలిగి ఉంటున్నాం. और इसलिए परमेश्वर को जानकर उसकी आराधना करने की जो सौभाग्यता है हमको मिला है। చాలా సంఘాల్లో వారు వచ్చి పాటలు పాడుకొని దేవుని స్తుతించి వెళ్ళిపోతూ ఉంటారు. बहुत सारे कलीसिया में मंदिर में आते हैं, गीत गाते हैं और वो चले जाते हैं। కాబట్టి అదే ఆరాధన. यही आराधना है। కానీ ఈ యొక్క సహవాసంలో దేవుడు ఒక ప్రత్యేకతను ఇచ్చినాడు, ఏంటంటే ఆయనను ఎరిగి ఆరాధించుట. लेकिन परमेश्वर ने इस कलीसिया में एक प्रत्येक दर्शन क्या दिया है कि उसको जानना है, उसके बाद उसकी आराधना करना है। కాబట్టి ఇట్టి మరి సంఘము ప్రత్యక్షత కలిగినటువంటి ఈ సంఘములో ప్రభు మనల్ని చేర్చి ఉంటున్నాడు. ऐसे दर्शन दिया हुआ परमेश्वर ने इस कलीसिया में हम सभी को इकट्ठा किया हुआ है। కాబట్టి దాన్ని బట్టి ప్రభువుకు మనం ఎంతో వందనస్తులుగా ఉండాలి. और इसलिए परमेश्वर को हम कितना ही इसके विषय में ऋणी बनना है। ప్రభుని ఆరాధించడానికి మునుపు సామెతల గ్రంథం 2వ అధ్యాయం 17వ పరమగీతం గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుంటాం. श्रेष्ठ गीत उसका दूसरा अध्याय उसका 17 वचन हम पढ़ेंगे। పరమగీతము మరి పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని గురించి, పెళ్లి కుమార్తె అయినటువంటి సంఘమును గురించి మాట్లాడుతుంటుంది. और यहाँ पर ये श्रेष्ठ गीत प्रभु यीशु मसीह जो दुल्हा है उसके विषय में बात करता है, और कलीसिया जो परमेश्वर के लिए दुल्हन बलि है उसके विषय में बात करता है। కాబట్టి ఇరువురికి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఇక్కడ మనం చూడవచ్చు. और ये दोनों के परस्पर जो संबंध है उसके विषय में हम यहाँ पर देख सकते हैं। పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి ఏమై ఉంటున్నాడు, పెళ్లి కుమార్తె పెళ్లి కుమారునికి ఏమై ఉంటుంది అనేటువంటి రిలేషన్షిప్ ఇక్కడ కనబడుతూ ఉంటుంది. दुल्हा दुल्हन के लिए क्या बना हुआ है, दुल्हन दुल्हा के लिए क्या बना हुआ है, परस्पर जो रिश्ता है संबंध है उसके बारे में यहाँ पर लिखा गया है। అర్థమయ్యే విధానం చెప్పుకోవాలంటే దేవుని ప్రజలకు దేవునికి ఉండేటువంటి సంబంధం. और समझ आए इस बातों में कहे कि परमेश्वर और परमेश्वर के प्रजाओं के बीच में का ये संबंध है। పరమగీతం గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం 16-17 చదువుకుంటాం. श्रेष्ठ गीत उसका दूसरा अध्याय उसका 16 और 17 वचन पढ़ेंगे। నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములు वो अपनी भेड़ बकरियों और सुसान फूलों के बीच में चराता है। जब तक दिन ठंडा ना हो और छाया लंबी होते होते मिट न जाए, तब तक वो मेरे प्रेमी और चिकारे के जवान हरनी के समान बना।
ప్రభు సాయ నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుంటాం. परमेश्वर की सहायता के लिए छोटी सी प्रार्थना करते हैं। ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ ఘనమైన పాదములకు వందనాలు. మేము ఆరాధనలో ప్రవేశించుటకు మునుపు మీ సన్నిధిలో సాగిలపడి చూస్తుంటున్నాం. మీరే మాతో మాట్లాడండి ప్రభువా. మిమ్మల్ని ఎరిగి మిమ్మల్ని ఆరాధించుటకు సహాయం చేయండి. మిమ్మల్ని ఎరుగ కృప ఇయ్యండి ప్రభువా. నూతనంగా మాకు ప్రత్యక్షపరచుకోనండి. నమ్మకమైన తండ్రి, మీ యొక్క గొప్పతనమును, మీ ప్రేమను, మీ వాత్సల్యతను మేము గుర్తించిన వారమై, నీ కనికరమును గుర్తించిన వారమై నేను ఆరాధించుటకు సహాయం చేయండి. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మా ఆరాధన మీకు అంగీకారం కొనుటకు సహాయం చేయమని, లేఖనాలు దీవించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖనం ప్రభు మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. पढ़े हुए वचन भाग परमेश्वर हम सभी के लिए आशीर्वाद का कारण बनाए। 16వ వచనంలో చూస్తుంటున్నాం. 16 वचन में हम देखते हैं, కాబట్టి ఇది క్రీస్తులో మనం కలిగి ఉన్నటువంటి స్థానాన్ని గురించి మాట్లాడుతుంది. और मसीह में हम जिस स्थान को रखते हैं उसके विषय में बताता है। నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. मेरा प्रेमी मेरा है और मैं उसकी हूँ। యాక్చువల్ చెప్పాలంటే 17వ వచనం సంఘమును గురించి రాయబడినటువంటి మాట. और 17 वचन कहा जाए कलीसिया के विषय में लिखी हुई ये बात है। కాబట్టి సంఘము యేసు ప్రభుతో ఈ మాట చెప్పుచూ ఉంటుంది. और कलीसिया प्रभु यीशु मसीह से ये बातें कह रहा है। ఉదయకాలం ప్రభువును ఆరాధించక మునుపు మనం కూడా ఇట్టి సంబంధంలోనికి వచ్చామా లేదా మనం పరీక్షించుకోవాలా. और सुबह के समय आराधना करने से पहले इस बात के बारे में हम अपने आप की जांच करना है कि इस प्रकार के जो संबंध में क्या हम आए हैं या नहीं। కాబట్టి ప్రభు మరి మనకు ఆయనలో అనుగ్రహించినటువంటి స్థితి ఇక్కడ కనబడుతుంటుంది. परमेश्वर के अनुग्रह में हमको दिया हुआ जो स्थिति है इस वचन में हम देख सकते हैं। ఆయన సృష్టికర్త, మనము సృష్టి. वो सृष्टि करता है, हम सृष्टि है। కాబట్టి సృష్టి అయినటువంటి మనము సృష్టికర్తతో సంబంధం కలిగి ఉంట ఎంత ఉన్నతమైన విషయం మనం గుర్తించాలి. सृष्टिकर्ता के साथ जो रिश्ता बनाया हुआ है ये बहुत ही बड़ा उत्तम स्थान दर्जा दिया गया है। ఇక్కడ 2వ అధ్యాయం 17వ వచనం చివరి భాగంలో ఈ యొక్క వచనాన్ని మనం చూసినప్పుడు, చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపోవు వరకు, ఇరువలను లేడి పిల్లలను కొండలపాటు మీద త్వరపడి రమ్ము. 17 वचन में लिखा है पहले भाग में, जब तक दिन ठंडा ना हो और छाया लंबी होते होते मिट ना जाए, तब तक हे मेरे प्रेमी उस चिखारे या जवान हरनी के समान बन जो बेतेर के पहाड़ों पर फिरता है। కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఒరిజినల్ లాంగ్వేజ్లో హీబ్రూలో ఈ రీతిగా రాయబడి ఉంది. और यहाँ पर इंग्लिश बाइबल में या फिर जो ఐఎమ్ సారీ హీబ్రూ లాంగ్వేజ్లో, ఒరిజినల్ లాంగ్వేజ్లో ఈ యొక్క వచనం ఈ రీతిగా రాయబడుతూ ఉంటుంది. और इब्रानी भाषाओं में जो पहले भाषा में ये बातें लिखा गया है, इस प्रकार लिखा गया है, చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపో వరకు నా ప్రియుడా నన్ను కౌగలించుము అని అర్థం. जब तक दिन ठंडा ना हो और छाया लंबी होते होते मिट ना जाए, हे प्रेमी तू मुझे तेरे बाहों में लेकर के लिखा गया है। కంపాస్ అరౌండ్ మీ అనే యొక్క అర్థం వస్తూ ఉంటుంది. और यहाँ पर लिखा, इस बात का अर्थ यहाँ पर समझ में आता है कि तू मुझे अपने बाहों में ले ले। కాబట్టి మొట్టమొదటిగా ఇది దేని గురించి మాట్లాడుతుందంటే, यहाँ पर सबसे प्रथम किसके विषय में यहाँ पर बातें సంఘం करता है? ప్రభు యేడల కలిగి ఉన్నటువంటి కోరిక, ఆ యొక్క మక్కువ, లేదా ఆయనను చూడవలనటువంటి, ఆయన సన్నిధిని కలిగి ఉండవలనటువంటి ఆశ, లాంగింగ్ మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. यहाँ पर कलीसिया परमेश्वर जो सूची करता है उसके विषय में जो आशा है उसको देखना है, परस्पर यहाँ पर लगा हुआ है। కాబట్టి ఇక్కడ నీడలు అన్నప్పుడు మరి అవి ఒక ఛాయగా కనబడుతూ ఉంటున్నాయి. यहाँ पर छाया यहाँ पर लिखा गया है। పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా మరి కృత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులకు ఒక ఛాయగా ఉంటున్నాయి. और पुराने नियम में जितने सारे विषय लिखा गया है, नए नियम में सारे विश्वासियों के लिए एक छाया का समान है। చూడండి, వారు మరి రియాలిటీలోనికి ప్రవేశించలేకపోతూ వచ్చినారు. यहाँ पर वास्तव बातों में प्रवेश नहीं कर पाए हैं। నీడ అనే మాట మనం చూసినప్పుడు यहाँ पर छाया इस शब्द को जब हम देखते हैं, జాగ్రత్త గమనించండి. ఒక పెద్ద గోపురం ఉందనుకోండి. और आप विचार कीजिएगा, बड़ा सा गुम्मट है। ఉదయకాలం ఆ సూర్యుడు ఉదయించేటప్పుడు దీని యొక్క నీడ ఆ యొక్క భూమి మీద పడేదిగా ఉంటుంది. और जैसे ही सूरज जो है उदय होता है, वो गुम्मट का जो छाया है इस भूमि पर गिरता है। ఎవరైనా ఒకరు ఆ పెద్ద నీడ ఆ ఆరంభం నుంచి ఆ రీతిగానే కళ్ళు మూసుకొని అదే నీడలో వచ్చినప్పుడు లాస్ట్కి ఎక్కడికి వస్తారు చెప్పండి?
अगर कोई भी जो है उस छाया में जो पृथ्वी पर पड़ा हुआ है उसी में अगर चलते चलते आगे जाएंगे तो कहाँ तक आ ఎక్కడికి जाएंगे? వస్తారు? कहाँ तक आ जाएंगे? ఆ గోపురం దగ్గరికి వచ్చేస్తారు. वो जो गुम्मट है उसके पास तक आ जाएंगे దాన్ని టచ్ చేసేవారుగా ఉంటారు. और उसको छूने वाले बनते हैं। కాబట్టి నీడ అంటే అర్థం ఇదే. और छाया का मतलब यही है। వారు నీడలో ఉంటూ వచ్చినారు. और वो छाया में बने हुए थे। ప్రభు మనల్ని రియాలిటీలోనికి తాకి చూసినట్లుగా ఆయన మనల్ని నడిపించిన వాడుగా लेकिन ఉంటున్నాడు. परमेश्वर ने उस वात्सव के बातों में अर्थात उसको छूने के स्पर्श करने के विषय में हमको लेकर आया है। దానికి ఉదాహరణ మనం చెప్పాలంటే उदाहरण रूप से अगर हम बताएंगे పాత నిబంధనలో ఉన్న ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా యేసుప్రభుని గురించి మాట్లాడుతుంటుంది. और पुराने नियम में निवास स्थान के विषय में तंबू में जितने सारे वस्तु है प्रभु यीशु मसीह के बारे में वो बताता है। అవునా కదండి? हाँ या नहीं? బలిపీఠం యేసుప్రభు గురించి మాట్లాడుతుంది. और वेदी प्रभु यीशु मसीह के बारे में बताता है। మందసం ఆయన గురించి మాట్లాడుతుంటుంది. संधु प्रभु यीशु मसीह के बारे में बताता है। ఆ సన్నిధి రొట్టెలు, ఆ రొట్టెలు జీవాహారమైన యేసుప్రభుని గురించి మాట్లాడుతుంటున్నాయి. और रोटियां जीवन का जो आहार है प्रभु यीशु मसीह के बारे में बताता है। ఇతడు బలిపీఠం యేసుప్రభు వారి సిలువను గురించి ఆయన వేలాడినటువంటి ఆయన చేసినటువంటి గొప్ప త్యాగం గురించి మాట్లాడుతుంది. और पीतल का जो वेदी है प्रभु यीशु मसीह के बलिदान उसका त्याग के विषय में बताता है। కాబట్టి వారు వాటిలోనే వారు తమ జీవితం గడుపుతూ వచ్చారు. కానీ ప్రభు మనలను ఈ సంఘముగా ఆ యొక్క రియాలిటీలోనికి ఆయన మనల్ని నడిపించాడు. अब ये सारे जो पुराने नियम में इस प्रकार के छाया में जीते आए हैं, लेकिन हमको परमेश्वर ने ये सारे बातों के वास्तविकता में हमको लेकर आया है। కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే ఈ యొక్క నీడలు, ఈ యొక్క గాలులు ఇవన్నీ కూడా గతించిపోయి మనల్ని ఆ యొక్క వాస్తవికతలోనికి ప్రభు మనల్ని నడిపిస్తూ अब ఉంటున్నాడు. ये पुरानी बातें जो छाया के समान है ये सब कुछ अब निकल गया है। अब परमेश्वर ने हमको जो असली वास्तव बात है उसमें हमको लेकर आया है। కొన్ని పర్యాయాలు మనము ఆ యొక్క నీడ మాత్రమే చూసేవారంగా ఉంటాం. और कुछ कुछ समय जो है हम क्या करते हैं, केवल उस छाया को ही देखते रहते हैं। లోకంలో కూడా మనం ముందుకు సాగేటప్పుడు और इस संसार में जब हम आगे जाते हैं అనేకమైన పరిస్థితుల చేత మనం ఆవరించబడిన వారంగా ఉంటున్నాం. बहुत सारे परिस्थिति के द्वारा जो है हम घेरे हुए हैं। ఇక్కడ సంఘము చుట్టూ చూసినట్లయితే చల్లని గాలులు, తర్వాత ఆ యొక్క నీడలు ఆవరించినట్టుగా చూస్తుంటున్నాం. यहाँ पर देखते हैं कि दिन का जो ठंडा और छाया जो लंबी लंबी होती जाती है, जो मिट्टी नहीं है उसके विषय में देखते हैं। చాలా పర్యాయాలు ఇలాంటి పరిస్థితులు మరి మనకు క్వశ్చన్స్ లేదా ప్రశ్నలు పుట్టించేవిగా ఉంటున్నాయి. और ऐसे इस प्रकार की परिस्थिति में बहुत से बार जो है हमको सवाल आते रहते हैं। అయితే మనము వీటిని బట్టి ప్రభు యొక్క ప్రేమను అనుమానించాల్సిన అవసరం లేదు. और ये सारे परिस्थिति के कारण कभी भी परमेश्वर के उस प्रेम के ऊपर हमें शक नहीं करना है। ఒక దినం రానే ఉంటుంది ప్రభు మనలను నిజత్వంలోనికి, వాస్తవికతలోనికి తీసుకుని వచ్చేవాడుగా ఉంటాడు. एक दिन आने वाला है जब परमेश्वर हमको इन सारे बातों के वास्तविकता में वो हमको लेकर आना वाला మనం है। ఒక పాట పాడతాం కదా, ప్రశ్నలు ఏ ఉండవు, ఎట్టి కలవరమే ఉండదు, ప్రశ్నలు ఏ ఉండవు, ఎట్టి కలవరమే ఉండదు. కాబట్టి ఆయన చూచినప్పుడు, ఆ వాస్తవికతలోని ప్రవేశించినప్పుడు మన ప్రశ్నలన్నీ బయటికి పోయేగా ఉంటున్నాయి. जब हम उस परमेश्वर को देखते हैं, उस वास्तविक बातों में आप प्रवेश कर लेते हैं, जितने सारे हमारे जीवन में प्रश्न हैं वो सब मिट जाते हैं। ఎన్నో పరిస్థితుల మధ్యలో మనం ఉంటున్నాం. और बहुत सारे परिस्थिति के बीच में हम रहते हैं। అయితే వీటన్నిటిలో సంఘము ఆయన యొక్క సన్నిధిని కోరుకుంటూ ఉంటుంది. लेकिन सारे बातों में कलीसिया उसके साथ रहने की इच्छा रखता है। ప్రభువా ఈ లోకంలో ఏమైనా ఉండని, और संसार में प्रभु जी कुछ भी हो, నీవు నన్ను ఆవరించుము. लेकिन आपने मुझे अपने भाव में लिए है। కాబట్టి ఆయన ఆరాధించడానికి వచ్చినటువంటి మన యొక్క లాంగింగ్, ఆ యొక్క కోరిక అరితిగా ఉండవలసిందిగా ఉంటుంది. और परमेश्वर के मंदिर में रहने के लिए ये जो आशा है इस प्रकार हमारा बना रहना ఈ चाहिए। కాలం మనం వచ్చేటప్పుడు ఎన్నో పరిస్థితుల చేత చుట్టబడిన వారంగా ఉంటున్నాం. और आज सुबह के समय यहाँ पर जब आए हैं, कितने सारे परिस्थितियों में जो है हम घेरे हुए हैं। ఎన్నో డార్క్ సిచ్యువేషన్స్, और कितने सारे अंधकार की ఎన్నో स्थितियां हैं। నీడ లాంటి పరిస్థితి, ఆ రియాలిటీ చూద్దామంటే కూడా కనబడిన పరిస్థితి. और वास्तविक बातों को देखना है लेकिन नहीं दिख पा रहा है, क्योंकि इस प्रकार के छाया में, अंधकार में हम हैं। అందుకే ఇక్కడ ఈ సంఘం చెప్తుంటుంది, ప్రభువా ఈ నీడలు తొలగిపో వరకు నన్ను ఆవరించుము అని చెప్తూ ఉంటుంది. और इसलिए यहाँ पर ये कलीसिया कहता है कि ये जो छाया है जब तक ये मिट ना जाए तू मुझे अपने भाव में समा के रख। మలాకి గ్రంథం 4వ అధ్యాయం, मलाकी की किताब उसका 4 अध्याय। పాత నిబంధనలో చివరి పుస్తకం
पुराने नियम में आखिरी पुस्तक है, రెండవ వచనం उसका दूसरा वचन చదువుకుంటాం అందరం కలిసి. साथ में पढ़ते हैं। మలాకి 4:2. मलाकी की किताब उसका 4 अध्याय उसका दूसरा वचन है। అయితే నా परंतु నామమున तुम्हारे लिए जो భయభక్తులు मेरे గలవారగు नाम మీకు का भय मानते हैं, నీతి సూర్యుడు धर्म का ఉదయించును. सूर्य उदय होगा అతని రెక్కలు और उसके ఆరోగ్యం किरणों के కలిగిన द्वारा గాక तुम మీరు चंगे हो जाओगे బయలుదేరి और तुम క్రొవ్విన निकल దూడలు कर గంతులు पाले వేయునట్లు हुए बछड़ों के గంతులు समान వేయుదురు. कूदोगे और ఎన్నో फौलोगे। పరిస్థితుల చేత చుట్టుపడినటువంటి ఈ యొక్క లోకంలో దేవుని బిడ్డలుగా అయితే అనే మాట మనం చూసినప్పుడు నా నామమందు భయభక్తులు కలిగిన వారు అంటున్నాడు. यहाँ पर इस संसार में रहते हुए कितने सारे भयंकर परिस्थितियों में जब हम घिरे हुए हैं, यहाँ पर परमेश्वर वचन में कहता है कि जो मेरे भय को मानते हैं। ప్రభు మనల్ని నీడల్లో ఛాయల్లోనే ఉంచడు. और परमेश्वर हमको उस छाव में ही नहीं रखता है, నీతి సూర్యుడు మన కొరకు ఉదయించనే ఉంటున్నాడు. और धर्म का ये सूर्य हमारे लिए उदय होने वाला है। కొత్త నిబంధన చూస్తే 1 కొరింథీ 13వ అధ్యాయము, और नए नियम में जब देखते हैं पहले कुरिन्ती उसका 15 अध्याय में 1 కొరింథీ 13వ అధ్యాయం 13 वचन है, 13 अध्याय क्षमा चाहता हूँ, 13వ అధ్యాయం 12వ వచనం उसका 12 वचन చదువుకుంటాం అందరం కలిసి. साथ में पढ़ते हैं। ఇప్పుడు అద్దంలో చూచినట్లు సూచనగా అవిశ్వాస- చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును అంటున్నాడు. ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు, अब यहाँ पर हमको ये बातें समझ नहीं सकते हैं, వీటిలో కలవరపడాల్సిన అవసరం లేదు. लेकिन इसके विषय में व्याकुलता नहीं रखना है। ఏం చేయాలి చెప్పండి? हमें क्या करना है? ఆయనను గూర్చినటువంటి కోరిక వాంఛతో మనం ఈ లోకంలో జీవించవలసిన వారు ఉంటున్నాం. और उसके लिए जो कोई आशा है, हमारी लालसा है, उसके लगाव में हमारे जीवन को रखना है। ఉదయకాల సమయంలో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో డార్క్ సిచ్యువేషన్స్, ఎన్నో పరిస్థితుల మధ్య ఉండవచ్చును, కానీ और इस सुबह के समय कितने सारे प्रश्न और भिन्न प्रकार के घिरे हुए छाए के बातों में हम रह सकते हैं, అయితే ఆయన యొక్క సన్నిధిని మనం కోరుకొని ఆయనను మనం ఆరాధించవలసిన వారు ఉంటున్నాం. लेकिन उसकी उपस्थिति को, चाह को रख कर हम उसकी आराधना करने वाले बनना है। దేవుడు గొప్ప అరుణోదయమును ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. क्योंकि परमेश्वर ये सूर्य का जो उदय है हमारे जीवन में करने वाला है। ఇప్పుడు అద్దంలో చూసినట్టు చూస్తున్నాం. अब जैसे जो शीशे में है जैसे दिखता है वैसे हम देखते हैं। అద్దంలో కనబడే వాటిని మనం పట్టుకోగలమా చెప్పండి? अब देखिए जो शीशे में हमको दिखता है दर्पण में, क्या उसको हम पकड़ सकते हैं? మనం పట్టుకోలేం. हम नहीं पकड़ सकते हैं। అయితే ఒక దినం ముఖాముఖిగా మనం ఆయన చూడనే ఉంటున్నాం. लेकिन एक दिन हम उसको मुखामुखी हम देखने वाले हैं, అప్పుడు ఇలాంటి ప్రశ్నలు కూడా ఉండవు. और उस समय किस प्रकार के प्रश्न नहीं होंगे। ఆయన వచ్చినప్పుడు ఈ యొక్క ట్రయల్స్, ఆయన సన్నిధి చేత ఈ యొక్క ట్రయల్స్, ఈ యొక్క సఫరింగ్స్ ఇవన్నీ కూడా మాయమైపోయేవిగా जब ఉంటున్నాయి. हम परमेश्वर को देखेंगे, उसके उपस्थिति में जाएंगे, ये सारे प्रकार के जो परीक्षा है ये सब निकल जाएंगे, ప్రభు నీడలన్నిటిని తొలగించేవాడుగా ఉంటున్నాడు. और ये सारे छाया को परमेश्वर निकाल देगा। అప్పుడు మనకు ముఖ ప్రకాశం కలిగేదిగా ఉంటుంది. तब हमको उसके मुख का दर्शन हमें प्राप्त होगा, మనం ఇటర్నిటీ గోయింగ్ టు బి విత్ ద లార్డ్, ప్రభుతో ఉండనే ఉంటున్నాం. और अनंत काल तक हम परमेश्वर के साथ बने रहेंगे, నిరంతరం మనం సదాకాలం మనం ఆయనతో ఉండనే ఉంటున్నాం. और निरंतर सदा काल तक हम परमेश्वर के साथ रहेंगे। ఈ యొక్క నీడలు, ఈ యొక్క చలని గాలులు వీటన్నిటిని వదిలి ప్రభు సన్నిధిలో మనం వెళ్ళనే ఉంటున్నాం. अब ये सारे जो छाया की बातें है, ये ठंडी बातें है, ये सब कुछ निकल कर हम परमेश्वर की उपस्थिति में रहने वाले ఇదే हैं। ఒక విశ్వాస యొక్క గొప్ప నిరీక్షణ. अब ये विश्वासी का ये बड़ा आशा है, ఈ లోకంలో మనం నిరీక్షణ లేని వారం కాదు. और इस संसार में रहते हुए हम आशा रहित नहीं ఏ है। అనుమానం లేదు, నీడ లాంటి పరిస్థితి లోకంలో మనం ఎదుర్కోవచ్చు. कोई भी शक नहीं है, इस संसार में रहते हुए ये छाया के समान परिस्थितियां हमारे సాతానుడు जीवन में आ అనేక सकते हैं, పర్యాయాలు ప్రశ్నలు పుట్టిస్తూ और ఉంటాడు. शैतान बहुत सारे समय इस प्रकार के प्रश्नों को हमें डालता रहता है। అయితే మనము దేవుని యొక్క సన్నిధి చేత తృప్తిపరచబడే వారం ఉంటాం. लेकिन परमेश्वर के उपस्थिति में रहने के द्वारा उसके द्वारा हम उस तृप्ति को पाते हैं, ఆయన సన్నిధి ఎంతో గొప్పది. और उसका उपस्थिति बहुत ही बड़ा महान है। ఉదయకాల సమయంలో ఆయన సన్నిధి గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం చూడొచ్చు. और इस समय में बाइबल में उसकी उपस्थिति के बारे में क्या बताता है देख सकते हैं। అన్ని పరిస్థితుల మధ్యలో మనకు సంతృప్తినిచ్చేది కేవలం ఆయన యొక్క సన్నిధి మాత్రమే. और हर एक परिस्थितियों में हमको जो संतृप्त करता है केवल उसकी उपस्थिति है। చూడండి, మొట్టమొదటిది నిర్గమకాండం 33వ అధ్యాయం सबसे पहले निर्गम किताब उसका 33 अध्याय 14వ వచనం. उसका 14 वचन, ఎవరైనా తీసుంటే చదవండి. अगर किसको मिलता है पढ़िएगा। నిర్గమ 33:14వ వచనం. निर्गम किताब उसका 33 अध्याय उसका 14 वचन, ఆ, అందుకాయన ఆ. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదనగా ఉమ్. మోషే కాబట్టి ఆయన సన్నిధిలో విశ్రాంతి ఉంటుంది. उसके उपस्थिति में हमको विश्राम है, There is a rest in his presence. परमेश्वर की उपस्थिति में हमको विश्राम है। కాబట్టి ఈ యొక్క విశ్వాస జీవితంలో ఇన్స్పైట్ ఆఫ్ ట్రబుల్ సిచ్యువేషన్స్, ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన సన్నిధి మనల్ని ఆవరించినప్పుడు నిజంగా మనకు విశ్రాంతి దొరికేదిగా ఉంటుంది. इस संसार में रहते हुए कितने सारे समस्याएं हैं, कितने सारे परेशानी आते हैं, लेकिन जब हम उसके उपस्थिति में रहते हैं, परमेश्वर का
ये जो उपस्थित में रहने के द्वारा उसका छाया जो है हम पर वो बना रहता है। నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీకు విశ్రాంతి కలుగజేసేదను. कहता है कि मेरा उपस्थिति तेरे साथ रहेगा, वो विश्राम मैं तुझे दूंगा। అప్పుడు దుష్టత్వం చేత పాపం చేత నెమ్మది లేని మన జీవితములకు క్రీస్తు ప్రభు యొక్క సన్నిధి అది మనకు విశ్రాంతిని తీసుకుని వచ్చిందిగా ఉంటుంది. एक समय दुष्टताओं में जहाँ पर चैन नहीं था, ऐसी स्थिति में थे, लेकिन परमेश्वर की उपस्थिति में रहने के द्वारा वो शांति, वो व्याकुलता को परमेश्वर निकाल दिया है। కాబట్టి నా సమాధానం మీకు और అనుగ్రహించున్నాను, कहता है कि मेरी शांति मैं तुम्हें दूंगा। లోకం ఇచ్చినట్లుగా కాదు. ये संसार देता है, वैसे नहीं। చూడండి, ఆరాధన అనేది ఇట్ ఇస్ అ బిలీవర్ స్పాట్, విశ్వాస యొక్క భాగముగా ఉంటుంది. और आराधना कहने से ये विश्वासियों का निजी भाग है। ఆయన సన్నిధిని మనం ప్రేమించినప్పుడు, ఆయన సన్నిధితో మనల్ని ఆవరించినప్పుడు మనం మొదట పొందే ఆశీర్వాదం ఏంటంటే ఆయన యొక్క నెమ్మదిని, విశ్రాంతిని మనం అనుభవించే వారం ఉంటాం. सबसे पहले परमेश्वर के उस छाया में, उसकी उपस्थिति में जब हम रहते हैं, सबसे प्रथम परमेश्वर के उस शांति को हम पाते हैं। అందుకే ప్రభు అంటున్నాడు శిష్యులతో, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. इसलिए चेलों से परमेश्वर से कहते हैं, मेरे शांति को मैं तुम्हें दूंगा। పీస్ ఇన్ ట్రబుల్డ్ సిచ్యువేషన్స్, ये सारे समस्या की स्थिति में भी रहो। దిస్ ఇస్ ఓన్లీ త్రూ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఆయన యొక్క సన్నిధి ద్వారా. ये केवल परमेश्वर के उपस्थिति के द्वारा ही संभव है। అయితే ఈ యొక్క పెళ్లి కుమార్తె, ఈ సంఘం లేదా ఒక విశ్వాస యొక్క వాంఛ, కోరిక ఆయన యొక్క సన్నిధి పైన ఉండవలసిందిగా ఉంటుంది. और यहाँ पर दुल्हन अर्थात कलीसिया विश्वासी, उसका जो आशा क्या है कि परमेश्वर के उपस्थिति में उसको रहना है। కీర్తన 84లో మనం దాన్ని చూస్తాం. भजन संहिता उसके 84 में हम देखते हैं, ఆయన మందిరావరణలో చూడవలనని, ఆయనను దర్శించవలనని నా ఏమంటున్నాడు, హృదయమును ప్రాణమును హృదయమును ఆనందంతో కేకలు వేయుచున్నాయి అంటున్నాడు. చూడండి 84 సామ్, देखिए भजन संहिता उसका 84 వచనం చదవండి. उसका 84వ కీర్తన యెహోవా మందిరావరణంలో చూడవలనని ఆ. నా ప్రాణము రెండవ ఎంతో వచనం. నా ప్రాణము ఎంతో నా ప్రాణం ఆశపడుచున్నది. ఎంతో ఆశపడుచున్నది, అది అది సొమ్మసిల్లుచున్నది. సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు ఆ. నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. హృదయము ఆనందంతో, తర్వాత శరీరం ఆనందంతో కేకలు వేయుట, ఇది ఆయన కూర్చున్నటువంటి వాంఛ గురించి మాట్లాడుతుంది. यहाँ पर दूसरे वचन में परमेश्वर के आंगनों की अभिलाषा करते हुए मूर्छित हो चला, मेरा तन मन दोनों जीवित परमेश्वर को पुकार रहे हैं। మనం ఆయన ఇంట్లోనికి వచ్చినాం, हम उसके घर में आए हैं, ఆయన్ను ఆరాధించడానికి వచ్చినాం. उसकी आराधना करने के लिए हम यहाँ पर आए हैं। ఆయన సన్నిధిలో దెర్ ఇస్ ఎ రెస్ట్, ఆ యొక్క మరి నెమ్మది ఉంటుంది. और उसके उपस्थिति में ये विश्राम हमको है। యెషయా 32:18 మనం చూస్తాం. यशायाह की किताब उसका 32 के 12 में हम देखते हैं, అప్పుడు నా జనులు విశ్రమ స్థలముల యందును ఆశ్రయ స్థానముల యందును నివసించెదరు. उस समय मेरे जो जन है विश्राम के स्थान में, आश्रय स्थान में वो निवास करेंगे। క్వైట్ రెస్టింగ్ ప్లేస్ అని ఇంగ్లీష్లో రాయబడుతుంది. और देखिए ये बहुत ही विश्राम का स्थान है करके लिखा गया हिंदी में। కాబట్టి ఈ లోకంలో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి భయపడొద్దు, లేదా దేవుని యొక్క ప్రేమ మీద అనుమానపడొద్దు. और इस संसार की परिस्थितियों को देखकर आप डरना नहीं है, या फिर परमेश्वर के उस प्रेम पर किसी प्रकार का संदेह आपको नहीं करना ఆయన है, తన సన్నిధి చేత ఆవరించున్న వాడుగా ఉంటున్నాడు. क्योंकि परमेश्वर उसके उपस्थिति के द्वारा हम पर उसने उस छाया को लगाया हुआ है। ప్రభువా, ఈ సిచ్యువేషన్స్ ఎన్నున్నప్పటికీ నీ సన్నిధి చేత నన్ను ఆవరించినావు, నిన్ను ఆరాధిస్తుంటున్నాను, నీ ప్రభుని ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. परमेश्वर कितना भी संसार में रहते परिस्थिति मेरे जीवन में आए हैं, लेकिन आपकी उपस्थिति के द्वारा आपने मुझे पूरी तरह से घेरा हुआ है, इसके लिए मैं आपकी स्तुति आराधना करता हूँ। కీర్తన 16:11 వచనం. भजन కీర్తన संहिता 16:11 వచనం. भजन संहिता 16 अध्याय उसका 11 वचन। ఇక్కడ రెండో విషయాన్ని చూస్తాం. यहाँ पर दूसरा विषय हम देखते हैं, నీ చదవమ్మా. సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటున్నాం, ఆయన యొక్క సన్నిధిలో మనం చూస్తుంటే సంపూర్ణ సంతోషములు ఉంటున్నాయి. और उसके 11 वचन में देखते हैं कि उसके उपस्थिति में भरपूरी का आनंद है। వాస్తవం చెప్పాలంటే ఆయన సన్నిధి ఎంతో గొప్పది. और वास्तव में बताया जाए परमेश्वर की उपस्थिति ये बहुत ही महान है। రెండవదిగా ఆయన సన్నిధిలో ఎవరంటే వాళ్ళు ప్రవేశించలేరు. और दूसरी बात, उसके उपस्थिति में कोई भी प्रवेश नहीं कर सकता है। కాబట్టి ఒక వ్యక్తి ఆయన సన్నిధిలో ప్రవేశించాలంటే మొట్టమొదట తను తాను పవిత్రపరచుకోవాల్సిన వాడు ఉంటున్నాడు. और कोई भी अगर परमेश्वर की उपस्थिति में प्रवेश करना है, सबसे प्रथम उसको अपने आप को उस पवित्रता में लेकर आना है। నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. कहते हैं जैसा मैं पवित्र हूँ तुम भी पवित्र बने रहना है। అనాలోచితంగా ఆయన సన్నిధిలో మనం ప్రవేశించలేం. बिना प्रकार के आलोचना को रखते हुए परमेश्वर की उपस्थिति में हम प्रवेश नहीं कर सकते हैं। కాబట్టి ఆయన సన్నిధి మనల్ని పవిత్రపరిచేదిగా ఉంటుంది. इसलिए परमेश्वर की उपस्थिति हमको पवित्र करता जाता है। ఎక్కడికి వెళ్తున్నావు? आप कहाँ जा रहे हैं? జీవం గల దేవుని దర్శించడానికి. जीवित परमेश्वर की दर्शन करने के लिए आप जा रहे हैं। జాగ్రత్త సుమా, आप बहुत ही जागृत रहे, ఆయన పరిశుద్ధుడు. क्योंकि वो पवित्र है। కాబట్టి ఆయన సన్నిధి మనలను
పరిశుద్ధ జీవితంలోనికి నడిపించున్నట్టుగా చూస్తుంటున్నాం. इसलिए परमेश्वर की उपस्थिति हमको उस पवित्र जीवन में चलाता है మనలో ఉన్న అపవిత్రత అంతా తొలగించేదిగా और ఉంటుంది. हमें जितना अपवित्रता है सब कुछ वो निकाल देता है। మన జీవితంలో నిజమైన సంతోషం అనుభవించాలంటే అగర్ హమారే పరిశుద్ధ జీవితం ద్వారానే మనం అనుభవించగలం. अगर हमारे जीवन में परमेश्वर को अगर आनंदित करना है केवल पवित्र जीवन के द्वारा ही वो हम कर ఏదైనా सकते చిన్న हैं। పాపం మన హృదయంలో ఉందనుకోండి, మనము సంతోషంగా ఉండలేం. अगर हमारे हृदय में कोई ना कोई एक पाप रह जाएगा, वो पाप के कारण हमारे मन में वो आनंद नहीं रहता है। ఇల్లంతా క్లీన్ చేసి ఒక చిన్న పాము ఉన్నట్టు ఉంటుంది. देखिए पूरा घर भी साफ कर ले लेकिन ऐसा लगता है कि उसमें कहा तो साफ है, నిద్ర పడుతుందా రాత్రి? क्या नींद आएगा? పట్టదు. नहीं आएगा। రెస్ట్లెస్నెస్ కదా. वहां पर देखिए बेचैनी रहेगा। అయితే ఆయన సన్నిధి మనలను సిద్ధపరిచి మనలను పరిశుద్ధ జీవితంలోనికి నడిపించేదిగా ఉంటుంది. लेकिन उसकी उपस्थिति जो है हमको पवित्र करते हुए उसके पवित्र जीवन के आगे और हमको बढ़ाता जाता है। ఎంత క్లీన్ గా ఉందనుకోండి, ఎంత సంతోషం. देखिए सब कुछ अगर कितना ही शुद्ध अगर हो जाएगा कितना आनंद रहेगा। ఇక్కడ స్టేజ్ మీద నేను నిలబడాలంటే यहाँ पर इस स्टेज पर मुझे खड़ा होना है, నేను అపవిత్రుడై నిలబడలేను. मैं अपवित्र होकर नहीं खड़ा हो सकता हूँ, ఒక పాపాన్ని కలిగి నిలబడలేను. एक पाप को रख कर मैं नहीं रुक सकता हूँ, నాలో ధైర్యం రాదు. मुझ में कोई भी धैर्य नहीं आएगा। అదే సంపూర్ణంగా మరి నన్ను నేను పవిత్రపరచుకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి భయం కూడా ఉండదు. अगर मैं अपने आप को पूरी तरह से पवित्र करते हुए इस स्थान पर आ जाऊंगा तो किसी प्रकार का भय मुझ में नहीं रहेगा। ఎంతో సంతోషం. వాడిగా ఉంటాను. कितना ही आनंद जो है यहाँ पर रहते हुए मैं अनुभव कर पाऊंगा। యెహోవా యందు ఆనందం మహా బలముగా ఉంటుంది. और यहोवा में जो आनंद है वो महान बल हमारे लिए बना है। రెండవదిగా ఆయన సన్నిధి మనలను సంపూర్ణ సంతోషంలోనికి నడిపిస్తూ और ఉంటుంది. दूसरा परमेश्वर की उपस्थिति जो है हमको भरपूरी के आनंद हर्ष में लेकर आता है। ఏ రీతికి సాధ్యమైంది? और ये किस प्रकार ये संभव हुआ है? ఈ సన్నిధి పరిశుద్ధ జీవితంలోకి నడిపించి కంప్లీట్ ఫుల్ జాయ్ మన జీవితాల్లో నింపేదిగా ఉంటుంది. ये उपस्थिति में हम प्रवेश करते हुए हमको संपूर्ण ये आनंद परमेश्वर ने हमको दिया है। ఈ సంతోషాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. अब ये आनंद जो हमको मिला है कोई भी इसको निकाल नहीं सकता है। ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. एक उदाहरण आपको बताना चाहता हूँ। పౌలు శీలలు చెరసాలలో ఉన్నారు. पौल और सिलास जो है वो बंदी गृह में है రాత్రి అంతా ఏం చేసినారు వాళ్ళు? और रात पूरा क्या किए हैं? పాటలు పాడుతున్నారు. उन्होंने गीतों को गाए हैं, भजन किए हैं। బాగా కొట్టి దెబ్బలన్నీ తగిలి తర్వాత చైన్స్ తో బంధించబడి బొండవేయబడినప్పటికీ వారి యొక్క హృదయాల్లో ఉన్నటువంటి సంతోషాన్ని ఆ పరిస్థితుల్లో ఏవి కూడా దొంగిలించలేకపోయినాయి. यहाँ पर पौल और सिलास जो है बंदी में रहते हुए कितने ही घावों को मारों को उन्होंने खाया है और जंजीर से जो है वो बांधे हुए, ये सारे परिस्थितियां जो है उनके ऊपर किसी प्रकार का प्रभाव नहीं किया। आनंद के साथ, हर्ष के साथ परमेश्वर के भजन वो गा रहे हैं। దే ఆర్ ఎంజాయింగ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవిస్తూ ఉంటున్నారు. परमेश्वर के उपस्थिति को जो है संपूर्ण रीति से उस परिस्थिति में भी वो आनंद कर रहे हैं। ఒక విశ్వాసి దేవుని యొక్క సన్నిధి చేత ఆవరించబడిన వాడైతే ఏ పరిస్థితి కూడా తనలో ఉన్న సంతోషాన్ని దొంగిలించలేదు. अगर एक विश्वासी परमेश्वर के उपस्थिति के द्वारा पूरी तरह से अगर वो छाया हुआ है, कोई भी परिस्थिति उसके जीवन में आए लेकिन वो परमेश्वर की उपस्थिति का जो आनंद है उसे नहीं निकाल सकता है। అప్పుడు మనం పాట పాడొచ్చు, క్రైస్తవ జీవితం సంతోష జీవితం కదా, అవునా కదా? तब हम गीत गा सकते हैं जो मसीह का जीवन है वो सौभाग्य जीवन है। కష్టంలో వచ్చినా నష్టంలో వచ్చినా కూడా క్రైస్తవ జీవితం సంతోషకరమైనటువంటి జీవితం. कष्ट आए, नुकसान आए, कुछ भी आए है, परमेश्वर का मसीह जीवन वो सौभाग्य जीवन है। చాలా సార్లు శత్రువు ఈ పరిస్థితులన్నింటినీ చూపించి మన ఆరాధనను దొంగిలించేవాడుగా ఉంటాడు. और शत्रु शैतान बहुत सारे बार ये सारे परिस्थितियों को हमारे सामने लेकर आता है और जो आराधना है हमारे पास से वो चुरा ले जाता है। ఎందుకు ఈ వాంఛ కోరిక, ప్రభువా నా ప్రియుడా నన్ను ఆవరించుము అని సంఘం అంటుందంటే ఆ సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషం ఎంతో గొప్పది. और यहाँ पर क्यों कर जो है ये दुल्हन अर्थात जो कलीसिया है कहता है कि परमेश्वर मुझे पूरी तरह से अपने में संभाल है क्योंकि उसकी उपस्थिति में ये संपूर्ण हर्ष आनंद है। మూడో విషయం చూస్తాం. तीसरा विषय हम देखते हैं మొదటి దినవృత్తాంతముల గ్రంథం, ఫస్ట్ క్రానికల్స్, पहला इतिहास 16వ అధ్యాయం उसका 16 अध्याय 27వ వచనం उसका 27 वचन। చదవండి. ఘనత ప్రభావములు మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 27వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. చూసారా, ఇక్కడ ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉంటున్నాయి. उसके चारों ओर वैभव और ऐश्वर्य है लिखा गया है। హానర్ అండ్ పవర్, ఘనత ప్రభావం మనం అక్కడ చూస్తుంటున్నాం. यहाँ पर उसके वहाँ पर उसके उसके उपस्थिति में
यहाँ पर आदर और सामर्थ है, మన ఘనత ప్రభావం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? और यहाँ पर ये सामर्थ, ये वैभव हमको कहाँ पर मिल ఈ सकता లోకంలో है? మనల్ని ఎవరు లెక్క చేయరు. और इस संसार में हम हमें कोई भी गिनती में नहीं लेता है। మనకంటే గొప్ప వాళ్ళు అనేక మంది ఉన్నారు. हमसे बढ़कर बहुत सारे लोग हैं। లోక సంబంధంగా చూసుకున్నట్లయితే संसारिक संबंधित अगर देखेंगे, వారి ఆస్తులు, వారి అంతస్తులు, వారి యొక్క ఉద్యోగాలు, వారి యొక్క స్థాయి పరంగా వాటన్నిటిని చూసుకున్నప్పుడు వారు ఎంతో ఘనులుగా కనబడుతూ और ఉంటున్నారు. इस संसारिक रूप से जो है उनका ओहदा, उनका घर, उनका संपत्ति, उनका जो स्थान है बहुत बड़ा है, सामर्थवान दिखता है। అయితే ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉంటున్నాయి. लेकिन ये सारा जो आनंद, ये आदर है, ऐश्वर्य है, परमेश्वर की उपस्थिति में हमको दिखता है। ఆయన సన్నిధిలోనికి ఆరాధించుటకు ప్రవేశించిన వారి యొక్క జీవితాలు ఎట్లున్నాయంటే ఘనత ప్రభావంతో నింపబడి ఉంటున్నాయి. अब उसके उपस्थिति में जो कोई आते हैं, उनका जीवन किस प्रकार का है? उनका जीवन वैभव, ऐश्वर्य और सामर्थ से भरा हुआ है। ఒకవేళ ఆయన సన్నిధి మనతో లేకపోతే अगर उसका उपस्थिति घर में हमारे पास नहीं होगा, యాకోబుతో దేవుడు ఏమన్నాడు చెప్పండి? और याकूब से परमेश्वर ने क्या कहा है? పురుగు వంటి యాకోబు అంటున్నాడు. और तो कीड़े के समान तू याकूब करके कहता है। మన స్థితి అది. ये हमारा स्थिति है। పురుగు వంటి యాకోబు, और कीड़े के समान तू याकूब करके कहता है। స్వల్ప జనమగు ఇశ్రాయేల్ అంటున్నాడు. देखिए, अल्प जन में इजराइल करके कहता है। మనం ఎవరిని కూడా జయించలేం. हम किसी के ऊपर जय नहीं पा सकते हैं, కేవలం స్వల్ప జనం మాత్రమే. केवल अल्प हम लोग ही है। అంతేకాదు, इतना ही नहीं, పురుగు లాంటి వారం. इतना ही नहीं, हम इस कीड़े के समान है। పురుగు అట్లా పోతుంటే తొక్కేస్తారుగా. अब कीड़ा जब जाता है, रेंगता है, तो तुरंत क्या करते हैं? हम उसको दबा देते हैं। అయితే ఆయన సన్నిధి ఆవరించుట వలన लेकिन ఘనత ప్రభావమును దేవుడు మనకి ఇస్తుంటున్నాడు. लेकिन उसकी उपस्थिति जब हम पर पूरी तरह से छा जाता है, परमेश्वर उसके वैभव को, उसके ऐश्वर्य को हमको देता है। ప్రభు ఇచ్చినటువంటి యొక్క ఘనత ప్రభావం మనం అర్థం చేసుకోవాలంటే परमेश्वर ने दिया हुआ ये वैभव, ऐश्वर्य, इसको अगर हमें समझना है, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం మనం చదవాలా? व्यवस्था विवरण उसका 33 अध्याय उसके 29 वचन को हम पढ़ना है। చదవండి తీసిన వాళ్ళు. अगर किसको मिलता है पढ़िएगा। ఇజ్రాయేలు, ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత నీ గొప్పది! భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన యెహోవా వాడెవడు? రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, ఆ, నీకు ఔన్నత్యము కలిగించు చాలు. ఖడ్గము. కాబట్టి చూస్తున్నాం, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది! और यहाँ पे लिखता है कि हे इज़राइल, तेरा भाग्य कितना ही बड़ा है। యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవరు? और यहोवा जो तेरी रक्षा किया है, उसके समान, उसके तुलना में कौन है? కాబట్టి లైక్నెస్ కనబడదు ఈ లోకంలో. देखिए, उसके तुलना में इस संसार में कुछ उसको है ही नहीं है। అంత గొప్ప ఘనత ప్రభావమును దేవుడు తన బిడ్డలకు అనుగ్రహిస్తుంటున్నాడు. और इतना बड़ा वैभव, ऐश्वर्य, सामर्थ परमेश्वर उनके बच्चों को देता है। కాబట్టి అందుకే మన యొక్క ఆ యొక్క ప్రభావం లేదా ఆ యొక్క బలాన్ని మనం చూసినప్పుడు, और जब उस శక్తిని చూసినప్పుడు, उसके प्रभाव को, उसके सामर्थ को जब हम देखते हैं, ప్రతి ఈ లైఫ్ బ్యాటిల్ లో కూడా దేవుడు మనకు విజయం ఇచ్చేవాడు और ఉంటున్నాడు. इस संसार में कितने सारे भी युद्ध हो, परमेश्वर हर एक बातों में हमको विजय देता है। లైఫ్ బ్యాటిల్స్ ఎన్నో మనం ఈ లోకంలో ఎదుర్కోవాలా. और जीवन के युद्ध में इस संसार में कितना ही हमको सामना करना है। ఆయన సన్నిధిలో ఘనత, తర్వాత ప్రభావం అనగా ఆయన యొక్క శక్తి ఉంటుంది. और उसके उपस्थिति में वैभव, ऐश्वर्य अर्थात सामर्थ हमको मिलता है। ఈ యుద్ధం యెహోవాదే. और ये युद्ध यहोवा ही का మీరు है। యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. आपको युद्ध करना जरूरी नहीं है। కాబట్టి యెహోవాయే ఈ యుద్ధాన్ని జరిగించువాడు. और यहोवा ही है जो इस युद्ध को पूरा करेगा। ఆయనే శత్రువును ఓడించువాడు. और वही है जो शत्रु को पराजय कर देगा। శత్రువు చేతిలో నుండి మనల్ని విడిపించువాడు. और शत्रु के हाथों से हमको वो बचा लेगा। ఏదైనా నిన్ను అప్రెస్ చేస్తూ ఉంటుందా? अगर कोई है जो आपको पूरी तरह से निराश दबा रहा है, దబారా హై క్యా? ఏదైనా నిన్ను ఒత్తి పెడుతుందా? ఒత్తిడిలో ఉన్నావా? क्या आप किसी प्रकार के दबाव में आ गए हैं? ఆయన యొక్క శక్తి ఎంత గొప్పది! और उसका सामर्थ्य कितना बड़ा है। ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు जब उसकी उपस्थिति में हम रहते हैं, మనం ఎంతో బలము గలవారంగా ఉంటున్నాం. हम कितने ही बलवान हम बनते हैं। ఆయన మనకు విజయం ఇచ్చేవాడు ఉంటున్నాడు. और वो हमको विजय को देता है। ఎంత గొప్ప దేవుడు ఆయన! देखिए, कितना बड़ा महान परमेश्वर है। ఆయన విజయం పొంది మనకు ఆ విజయాన్ని ఇస్తుంటున్నాడు. परमेश्वर ने उस विजय को प्राप्त किए हुए हैं, और उस विजय को परमेश्वर हमको दे रहे हैं। జయించేది ఆయన. और जय पाने वाले वही है, కాబట్టి ఆయనే పోరాడేవాడు. और वही युद्ध कर रहे हैं। అయితే ఆ విజయాన్ని మనకిస్తుంటున్నాడు. लेकिन उस विजय को परमेश्वर हमको दे रहे हैं। ఎంత శ్రేష్టమైనటువంటి ప్రభువు మనం కలిగి ఉంటున్నాం. देखिए, कितने श्रेष्ठ परमेश्वर को हम रखे हुए हैं। ఎందుకనగా ఆయన విజయమునిచ్చువాడు. क्योंकि वो विजय को देने वाला परमेश्वर है, ఘనత ఆయన సన్నిధిలో ఉంది. और आदर उसके उपस्थिति में है। నాలుగవదిగా ప్రభావం ఆయన యొక్క సన్నిధి ఎంతో గొప్ప, ఆయన సూర్యకార్యములు జరిగించేదిగా ఉంటుంది. और देखिए, उसके आश्चर्य कार्य को उसके उपस्थिति में
आदरणीय रूप में वो करवाता है। దాని కొరకు మరొక వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం उसके लिए और एक वचन को देखते हैं कि इर्मिया की किताब 20వ అధ్యాయం इर्मिया की किताब उसका 20 अध्याय 11వ వచనం ఎవరైనా చదవండి. उसका 11 वचन किसको मिलता पड़िएगा? అయితే పరాక్రము గల శూరుని వలె పరాక్రమం గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు ఆ. నన్ను గెలవక తొట్రిల్లుదురు. గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనక ఆ, బహుగా సిగ్గుపడుదురు. కాబట్టి దేవుడే సంపూర్ణమైనటువంటి విజయాన్ని మన లైఫ్ బ్యాటిల్స్ లో అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. और परमेश्वर ही है संपूर्ण विजय को हमारे जीवन के सारे मलयुद्ध में वो विजय को देगा। దేని గురించి కూడా మనం వరి కావాల్సిన అవసరం లేదు. यही कारण है किसी भी विषय के लिए हम चिंता नहीं करना है। చివరిగా ఆయన సన్నిధి శాశ్వతమైనది. और आखिर में परमेश्वर का उपस्थिति वो सदा काल का है ఏదో ఒక దినం ఉండి విడిచిపెట్టేది కాదు. और एक दिन रहकर ऐसा छोड़ने वाला नहीं है, ఓ సంవత్సరం ఉండి విడిచిపెట్టేది కాదు. या फिर एक साल रहकर छोड़ने वाला ऐसा नहीं है। హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం, నేను నిన్ను విడువను ఎన్నడను ఎడబాయను. इब्रानी की पत्री 13 अध्याय उसके 4 वचन में लिखा है कि मैं न तुझे मैं तजूंगा ना कभी भी मैं तुझे छोड़ूंगा। ఇట్స్ స్పీకింగ్ అబౌట్ అవర్ ఫ్యూచర్ కదా, మన యొక్క భవిష్యత్తు గురించి కూడా మాట్లాడుతుంటుంది. परमेश्वर हमको इसके द्वारा हमारे भविष्य के विषय में भी बता रहा है। ఆయన సన్నిధి ఎంత గొప్పదండి. देखिए उसका उपस्थिति कितना बड़ा है। మనకి ఎక్కడికి వస్తున్నాం మనం? हम कहाँ पर आ रहे हैं? ఆయన ఆరాధించుటకు ఆయన సన్నిధిలోనికి వస్తుంటున్నాం. हम कहाँ पर आए हैं? परमेश्वर के मंदिर में उसकी आराधना करने के लिए आए हैं। నీడ లాంటి పరిస్థితులు, డార్క్నెస్ సిచ్యువేషన్స్ మనల్ని ఆవరించి ఉండొచ్చు. आप देखिए ये जो अंधकार से भरा हुआ ये छाया के परिस्थिति के जो छाया बातों में हम घिरे हुए नहीं है, అయితే ప్రభు ఆయన సన్నిధి చేత మనల్ని ఆవరిస్తూ ఉంటున్నాడు. लेकिन अब परमेश्वर उसके उपस्थिति के द्वारा जो है हमको पूरी तरह से समाया है। ఆయన సన్నిధి చేత మనకు ఆయన మరి విశ్రాంతిని అనుగ్రహించిన వాడు. और उसके उपस्थिति के द्वारा ही है परमेश्वर ने हमको विश्राम को दिए है। ప్రభు ఆయన సన్నిధి మనకి ఇవ్వకపోయి ఉంటే अगर परमेश्वर ने उसके उपस्थिति को अगर हमको दिया नहीं होता మన జీవితంలో ఇలాంటి విశ్రాంతి అనుభవించలేం. और इस प्रकार के विश्राम को हमारे जीवन में हम नहीं पाए होते। ట్రబుల్డ్ వరల్డ్ లో इस व्याकुल పీస్ వి ఆర్ ఎంజాయింగ్ కదా. ఈ యొక్క ఎంతో భయంకరమైనటువంటి ఒత్తిళ్లతో నింపబడినటువంటి శ్రమలతో నింపబడిన లోకంలో ఆ సమాధానాన్ని మనం అనుభవిస్తుంటున్నాం. और इस संसार में कितने सारे व्याकुलता में दबाव के परिस्थिति में हम जी रहे हैं, उन सबों में परमेश्वर उसकी उपस्थिति के द्वारा वो विश्राम को हमको दे रहा है। హి ఇస్ అవర్ పీస్, ఆయనే మన సమాధానం. वही हमारा विश्राम शांति है, హి ఇస్ అవర్ జాయ్, वो हमारा ఆయనే మన సంతోషం. वही हमारा आनंद है, తర్వాత హి ఇస్ అవర్ హానర్, और మనం గణపరిచేవాడు ఆయనే. वही हमारा आदर ऐश्वर्य वैभव है। అండ్ అంతేకాదు హి ఇస్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్సో విక్టరీ. और इतना ही नहीं हमारे सामर्थ्य में हमको वो विजय को भी देता है। ఆయనే మన బలమును తర్వాత విజయమునిచ్చేవాడుగా ఉంటున్నాడు. वही हमारा सामर्थ्य है और उसी में वो हमको वो विजय को देता है। చివరిగా ఆయన మనతో నిరంతరం ఉండేవాడుగా ఉంటున్నాడు. और आखिरी में हमारे साथ निरंतर सदा काल तक वो रहने वाला है। వాస్తవికంగా విశ్వాస జీవితంలో ఈ 5 విషయాలు వాస్తవం కదా. और वास्तविक रूप में क्या विश्वासी के जीवन में ये वास्तविक बातें है या नहीं? కాబట్టి ఒకవేళ వాస్తవం అయితే వీటిని అనుభవిస్తుంటే ఆయన ఆరాధించకుండా ఏ రీతిగా ఉండగలవు? अगर ये सारे वास्तविक बातें विश्वास के जीवन में हैं तो बिना आराधना किए हम कैसे रह सकते हैं? కొన్నిసార్లు ప్రశ్నలు ఉండవచ్చు. कुछ समय इस विषय में प्रश्न हो सकते हैं। అందుకే ప్రభు ఈ యొక్క నీడలన్నింటినీ తొలగించి ఆయన సన్నిధి చేత మనల్ని ఆవరించి మన యొక్క ఆరాధనను ఆయన పొందాలని కోరుచుంటున్నాడు. और इसलिए परमेश्वर ये छाया के सारे अंधकार की परिस्थितियों को निकाल देते हुए हमारे जीवन से उसकी आराधना करने की चाह हमको रखता है। నేను ఒకటి చెప్తాను, एक बात मैं बताता हूँ, ఆరాధన అంటే విజయం. और आराधना कहने से ये विजय है। చాలా ప్రేయలు మనం ఆరాధించక ఈ విజయంలో నిలబడలేకపోతుంటున్నాం. और बहुत सारे समय परमेश्वर की आराधना नहीं करते हैं, यही कारण है परमेश्वर के लिए ये विजय के जीवन में हम नहीं रह पा వాట్ रहे हैं। ఎవర్ సిచ్యువేషన్ యు మే బి ఫేసింగ్, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పటికీ సరే, आपके जीवन में कोई भी परिस्थिति में आप उसके सामना कर रहे हो, ఓపెన్ యువర్ మౌత్ అండ్ వర్షిప్ ద లార్డ్. నీ యొక్క నోరు తెరిచి ప్రభువుని ఆరాధించు. अपने मुख को खोलकर परमेश्वर की आराधना आप कीजिएगा। ఎక్కడున్నావు నువ్వు? आप कहाँ पर हो? ఆయన సన్నిధిలో ఉన్నావు. परमेश्वर की उपस्थिति में आप हो। ఎన్నో ప్రశ్నలు చుట్టూ ఉండవచ్చు నువ్వు, और आपके चारों ओर जो है भिन्न प्रकार के प्रश्न हैं, వాటన్నిటిని దేవుడు తొలగించేవాడు. लेकिन परमेश्वर उन सबों को निकाल देता है। ప్రభువా, ఈ నీడలో నిన్ను ఆరాధించకుండా నన్ను ఆపలేవు. परमेश्वर ये सारे जो अंधकार के समान छाया है ये मुझे आराधना करने के लिए रोक नहीं सकता నా है। జీవితంలో నీవే సమాధానముగా ఉంటున్నావు. और मेरे जीवन में आप ही मेरे लिए शांति बने हैं। నా యొక్క నిజమైన సంతోషం నీవే. और मेरा जो सच्चा आनंद है आप ही हो। నా యొక్క హానర్, నా యొక్క ఘనత నీవే. और मेरा जो आदर है, मेरा वैभव आप ही हो। నా యొక్క విజయం నీవే. और मेरा जो विजय है वो आप ही हो। నాతో నిరంతరం ఉన్న దేవుడు నీవే. और सदा काल तक रहने वाले परमेश्वर आप ही हो। ఈ 4 మాటలు చెప్పి ప్రభువుని ఆరాధిస్తే చాలా ఆయన హృదయానికి
సంతోషం और ये चार ఆనందాన్ని మనం ఇచ్చేవారంగా ఉంటాం. ये चार बातें अपने मुख को खोलकर परमेश्वर की आराधना करेंगे, ये काफी है कि परमेश्वर को हम ये आनंद को दे सके। ఒకవేళ వీటిని అనుభవించకపోతే अगर ये चीजों को, ये बातों को अगर हमने अनुभव नहीं किया हो, ఈరోజు ప్రభు నిన్ను ఈ ఆరాధన ద్వారా ఈ ఐదంతల విషయాల్లో నడిపించాలని కోరుతుంటున్నాడు. परमेश्वर आपकी आराधना के द्वारा ये 5 प्रकार के जो विषय में जो है आपको बढ़ाना चाहता है। By faith let us enter into this fivefold experience with the Lord. और परमेश्वर के उपस्थिति में विश्वास के साथ ये पांच जो विषय के द्वारा जो है हम प्रवेश करेंगे। ప్రభు ఈ మాటలు దీవించి ఆయనను ఆరాధించడానికి ప్రభు మనకు సహాయపడును గాక. परमेश्वर उसकी आराधना करने के लिए हम सब की सहायता करे।